అందరికీ నమస్కారం. న్యూస్ క్యాన్కి స్వాగతం. ఈరోజు మనం ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ చర్చించుకున్నట్లయితే, విశ్లేషించుకున్నట్లయితే, ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, కన్నతల్లి శీలాన్ని శంకించేవారు మనుషులేనా, అలాంటి వారికి మనము లెక్క, అడవి జంతువుల రాష్ట్రాన్ని దోచుకున్నారు, ప్రజలు ఆదాయం పెరగలేదు, అప్పులు పెంచారు, ఒక్కో ఇటుక పేర్చుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం, సూపర్ 6తో పాటు మరిన్ని పథకాలు అమలు చేస్తాం, శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇది వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, వాళ్ళకి మద్దతు తెలిపి పోరాడినా కూడా జనం విశ్వసించేదానికి అవకాశం ఉంది. సొంత తల్లి, సొంత చెల్లి మీద చండాలంగా, మానవ జాతి సిగ్గుపడే విధంగా, జుగుప్సాకరంగా వార్తలు సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడటం అనేది చాలా ద్రోహమైన చర్య. అసలు నిజంగా ఎంత నీచమైన పని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తమ గోతిని తమే తవ్వుకున్నట్టు ఉంది ఈ వ్యవహారం. కనీసం ఇటువంటి పోస్టులు పెట్టకూడదని వాళ్ళని హెచ్చరిస్తూ, ఎందుకంటే ఈరోజు అర్థమైంది ఆ పోస్టులు పెట్టడంలో మీ పాత్ర ఉందనేది పర్టికులర్గా ప్రజలందరికీ అర్థమైంది. అంతకుముందు మీరు ఎన్నో చెప్తున్నా, సరేలే వాళ్ళు ఎవరు పెట్టారులే అని అనుకోవచ్చు. ఈరోజు ఆ పెట్టినటువంటి వార్తల్లో మీ తల్లి, మీ చెల్లి మీద పెట్టినటువంటి వార్తలో మీ పాత్ర ఉందనేది సుస్పష్టం. ఇది నిజంగా అటువంటి నాయకులు ఉండటం, ఈ 5 సంవత్సరాల పాటు అటువంటి నాయకులు మనల్ని పరిపాలించడం మన దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. అప్పులు 9,74,000 కోట్లు. బడ్జెట్లో మీరు పోయిన ఎలక్షన్ ముందు 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అని దబాయించి చెప్పారు. కానీ బడ్జెట్లో 6.5 లక్షల కోట్లే చూపించారు. మిగిలిన అప్పు ఎటుపోయింది? మీరు అబద్ధాలు చెప్పారు, వాస్తవంగా తప్పు లేదని ఉదరగొడుతూ నిన్న సాక్షి పేపర్లో వార్తలు రాయించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. కానీ వాస్తవంగా ఉండే అప్పు 9,74,000 కోట్లు. ఎందుకంటే టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అప్పులు మొత్తం బడ్జెట్లో పెట్టలేకపోవచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో అన్ని రకాల అప్పులను చేర్చలేరు. కాబట్టి ఆ అప్పులన్నీ బడ్జెట్ లెక్కలోకి రాలేదు. కార్పొరేషన్ల అప్పులు అయితేమి, కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన డబ్బులు అప్పు అయితేమి, చెల్లించాల్సిన బిల్లులు అయితేమి, అన్ని రకాలు కలిసి 9,74,000 కోట్ల రూపాయలు ఉందని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అది అబద్ధమని ఎవరైనా వస్తే నేను లెక్కలు చూపిస్తాను రమ్మని ఛాలెంజ్ విసరడం జరిగింది నేను అసెంబ్లీలో. 2014-19 మధ్య 6 పైసలు ఎలక్ట్రిసిటీ డ్యూటీకి వేశాం. ఈ బోర్డుకే వెళ్ళేవి. కానీ గత ప్రభుత్వం రూపాయికి పెంచి దాన్ని తీసేసుకుంది. తాగునీటి పన్ను లీటర్కు 40 నుంచి 120కి పెంచారు. ఆర్థిక లోటును 35,440 కోట్ల నుంచి 59,995 కోట్లు చేశారు. అప్పులు ఖర్చులు పెరిగి ప్రజల ఆదాయం తగ్గింది. తలసరి వినియోగం 9% నుంచి 2% తగ్గింది. వృద్ధి రేటు 13.5% మేము సాధిస్తే దాన్ని 10.6% దిగజార్చారు. 3% వృద్ధి రేటు అంటే 6.94 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోతుంది. అంటే 14 నుంచి 19 దాకా అన్నిటినీ తగ్గించి మేము ఒక తలసరి వృద్ధి రేట్ అనేది 13.5% సాధిస్తే దాన్ని వైసీపీ గవర్నమెంట్ 10.6% తగ్గించి వేసింది. ఈ 3% వృద్ధి రేటు తగ్గటం వల్ల దాదాపు 6.94 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోతుంది. తలసరి ఆదాయంలో ఏపీ, తెలంగాణ మధ్య 2018-19 నాటికి 55,000 వ్యత్యాసం ఉంటే 23-24 నాటికి 1,14,000 తేడాకి చేరుకుంది. వృద్ధి రేటు లేదు, అప్పులు పెరిగాయి. బటన్లు నొక్కేందుకు అప్పులు తెచ్చారు. కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్రం ఏమయ్యేదో ఉపాధి మార్గాలు పెంచేలా ముందుకెళ్తున్నాం. 4,000 సామాజిక పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా మనదే అని చంద్రబాబు నాయుడు లెక్కలతో సహా వివరించడం జరిగింది. గోదావరి, కృష్ణా, పెన్నాల అనుసంధానానికి సహకరించండి. వరద బాధితులను ఆదుకునేందుకు ఎస్జీఎస్టీపై
1% అదనపు ఛార్జీకి వెసులుబాటు ఇవ్వండి. కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన చంద్రబాబు. విదేశీ పెట్టుబడిదారులకు ఏపీకి పంపాలని విదేశాంగ మంత్రి జయశంకర్కు వినతి. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి ఎస్జిఎస్టీపై 1% అదనపు సర్ఛార్జీకి వెసులుబాటు ఇవ్వండి అని అడగటం జరిగింది. ఎందుకంటే ఇది వరద బాధితులను ఆదుకునేందుకు. విదేశీ పెట్టుబడిదారులను ఏపీకి పంపాలని విదేశాంగ మంత్రి జయశంకర్ను కోరినటువంటి చంద్రబాబు. అదేవిధంగా ప్రతిరోజు కొత్తదనం కోసమే నా ఆరాటం. ఈనాడును ప్రారంభించిన రోజు అది నవంబర్ 1గా నిలిచిన రోజు. ప్రతిరోజు కొత్తదనం కోసమే నా ఆరాటం. ఈ క్రమంలో చేపట్టే ప్రయోగాలు ఒక్కోసారి విఫలం కావచ్చు. అయినా సరే అదే నా విధానం. రామోజీరావు. నేడు రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావుకు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వ్యాసం. మహాస్వాప్నికుడు మళ్ళీ జన్మించు. మహాస్వాప్నికుడా మళ్ళీ జన్మించు. ఈరోజు రామోజీరావు గారు జన్మదినం సందర్భంగా రామోజీరావు గారికి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే ఒక అరుదైన వ్యక్తి, రాష్ట్రంలో చాలా అరుదైన వ్యక్తి రామోజీరావు గారు. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదినం ఈరోజు. పెండింగ్ బిల్లులే 1,35,00,000 కోట్లు. వైకాపా అనుకూల గుత్తేదారికే బిల్లులు చెల్లించేలా సిఎఫ్ఎంఎస్లో మార్పులు. బడ్జెట్పై చర్చకు సమాధానంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఇంటర్నెట్ గేట్వేగా విశాఖ. పరిశోధన సాంకేతిక ఐఐటి మద్రాసుతో ఒప్పందం. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సహకారం. మంత్రి లోకేష్ సమక్షంలో 8 ఒప్పందాలు. ఐఐటి ప్రతినిధులతో చర్చించిన చంద్రబాబు. రెచ్చిపోతున్న రేషన్ మాఫియా. ఎక్కడ చూసినా కుప్పలుగా పేదల బియ్యం. కేంద్ర రాష్ట్రాలకు ఏడాదికి 11,000 కోట్ల ఖర్చు. 80% నల్ల బజారుకే. ఏటా 8,333 కోట్ల బియ్యం తరలింపు. ఆ మొత్తం అంతా దళారులు, కొందరు మిల్లర్లు, నేతలు, అధికారులు జేబుల్లోకి. సన్న బియ్యం ఇస్తే అదనపు భారం. ఏడాదికి 1,800 కోట్లు. అప్పుడైతే అమ్ముకోవాల్సిన అవసరమే ఉండదు. టీచర్ల బదిలీలు ఏప్రిల్ 10 నుంచి. పంచాయతీ సచివాలయం కలిపి ఒకే వ్యవస్థగా నడిపించాలి. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. మహారాష్ట్రకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏకి మద్దతుగా నేడు రేపు ప్రచారం. మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మద్దతుగా ప్రచారానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మహారాష్ట్ర వెళ్ళటం జరుగుతుంది. అక్కడ ఎన్డీఏకి మద్దతుగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంకా సాక్షి దినపత్రికగా చూసినట్లయితే కుడి ఎడమల దగ. పోలవరానికి మరో ద్రోహం. కుడి కాలువ సామర్థ్యం 11,000, ఎడమ కాలువ సామర్థ్యం 8,000 క్యూసెక్లే. ఈ సామర్థ్యంతో చేసిన పనులకే నిధులు ఇస్తామని తేల్చి చెప్పిన కేంద్రం. వాస్తవానికి కుడి కాలువ సామర్థ్యం 17,560, ఎడమ కాలువ సామర్థ్యం 17,580 క్యూసెక్లు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకంతో ఖజానాపై 4,753.98 కోట్ల భారం. బుద్ధుండాలనేటువంటి వార్తలు రాయడానికి. పోలవరానికి మీరిచ్చే సాక్షి పేపరు వైకాపా ప్రభుత్వం చేసినంత అన్యాయం ఎవరూ చేయలే. ఎత్తుని 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గించింది మీరే. అసలు పోలవరం అని పూర్తిగా విస్మరించి దాన్ని ఎటువంటి పనులు చేయకుండా పడకేపించింది కూడా మీరే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండెకాయ లాంటి పోలవరం ప్రాజెక్టుని ఎవరు చెప్పినా వినకుండా రివర్స్ టెండర్ పేరుతో దాని యొక్క టెండర్ దాన్ని తొలగించి ఈరోజు డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినటానికి, సీపేజీలు రావటానికి అన్ని రకాలుగా పోలవరం పూర్తిగా నాశనం చేసింది వైకాపా ప్రభుత్వం. మీకు బుద్ధి తెలివి లేకుండా మళ్ళీ కుడి ఎడమల కాలువల గురించి ఎందుకు? కాలువల గురించి సామర్థ్యం ఇంత ఈ 5 నెలల్లో ఉన్న సామర్థ్యాన్ని తగ్గించేలా. ఈ 5 నెలల్లో ఆల్రెడీ తవ్వినట్టే ఉన్నాయి. పోయే నీళ్ళు ఎలాగో ఎంత కెపాసిటీ అంత కెపాసిటీ పోతాయి. ఉన్న కాలంలో ఏం మార్చలేదు. దాని గురించి మీరు కుడి ఎడమల దగ అని చెప్పి వార్తలు రాయటం ఎంత సిగ్గుచేటంటే ఇంకా వాళ్ళు ఏం చేయాలో అది వాళ్ళ ఆత్మకే వదిలేయాలి. దేశంలో అత్యధిక సర్క్యులేషన్ పత్రికలో 8వ స్థానంలో సాక్షి. సాక్షి రోజువారీ సర్క్యులేషన్ 12,47,492. ఆంధ్రప్రదేశ్ 8,66,522, తెలంగాణ 3,71,947. కక్షే లక్ష్యం చట్టానికి తూట్లు. ఇంకా వీళ్ళు ఎందుకంటే
ఎక్కువ మంచి వార్తలు రాస్తారని అనుకోవటం మన వివేకం. కాబట్టి వాళ్ళు కూడా ఏం రాస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి రోజు 1-2 నిమిషాలు సాక్షి పేపర్ గురించి కూడా చెప్పుకోవడం అనేది మన ఆనవాయితీ. హామీలపై మళ్ళీ మోసం, ఆలోచనతో సంపద సృష్టిస్తా, అలా వచ్చిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం, శాసనసభలో బడ్జెట్పై సీఎం చంద్రబాబు ప్రసంగం. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు. నమస్కారం, ధన్యవాదాలు.